నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. కాంగ్రెస్ గవర్నమెంట్ పేదవాళ్ళకు అందే ఫీజు రియంబర్స్మెంట్ని బొందబెడుతుందా అంటే ఎస్, నిజమనే తెలుస్తుంది. నిన్న జరిగిన తుర్కెంజాల్ శ్రీ చైతన్య కాలేజ్ ముందు జరిగిన ఆ ధర్నా ఆ ఘటనలో ఇది నిజమనే అనిపిస్తుంది. ఎందుకనంటే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వాల అకౌంట్లో నుంచి కాలేజీ యాజమాన్యాల అకౌంట్లోకి గతంలో డైరెక్ట్గా పడేటివి. కానీ ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ గవర్నమెంట్ డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లో వేస్తామని చెప్పిన తర్వాత విద్యార్థులకు మధ్యన కాలేజీ యాజమాన్యాలకు మధ్యన గొడవ పెట్టే చిచ్చు పెట్టే వ్యవహారం కనిపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం తీసుకొచ్చినప్పటికీ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తాఫీగా కాలేజీలు పనులు చేసుకుని విద్యార్థుల పని చేసుకున్నారు. వాళ్ళు ఏమైనా ఫీజులు కట్టాల్సి ఉంటే ఎగ్జామ్ ఫీజు కావచ్చు వగేరా చిన్న ఫీజులు ఏమన్నా ఉంటే విద్యార్థులు పే చేసుకొని బ్రహ్మాండంగా చదువుకున్న సందర్భాలు మనం చూసినాం. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 ఏళ్లలో వారికి విద్యార్థులకు పే చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు 2 ఏళ్ల నుంచి అలాగే పెట్టడంతో యాజమాన్యాలు ప్రభుత్వాలను సంప్రదించడంతో వారు మొండిగా అలా వ్యవహరించడంతో ఇప్పుడు వాటిని మేము కాలేజీ అకౌంట్లోకి కాదు డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లో వేస్తామని చెప్పినప్పటికీ ఎస్, నమ్మకం లేక ప్రభుత్వాలపైన నమ్మకం లేక కాలేజీ యాజమాన్యాలు పిల్లల దగ్గర గల్లబట్టి జేబులో నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తుర్కెంజాల్ శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు ఎంటెక్ చేయాలన్నా పై చదువులకు వెళ్ళాలన్నా కూడా వాళ్లకు బోనోఫైడ్ కానీ మినిమేమో కానీ ఏవి అక్కడ అందించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి శ్రీ చైతన్య కాలేజీ కానీ పలు కాలేజీలకు కానీ చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆ పేద విద్యార్థుల దగ్గర 70,000, 80,000, 1,50,000 అన్నట్టుగా మా ఫీజులు మాకు కట్టిన తర్వాత మీకు బోనోఫైడ్ కానీ సింగిల్ పేపర్ కూడా మేము కాలేజ్ నుంచి మీకు ఇవ్వము అని చెప్పేసి తేల్చి చెప్తున్న సందర్భం అక్కడ కనిపించింది. ఆ విద్యార్థులు కూడా అక్కడ రోడ్డు పైన కూర్చోవడానికి వారి పూర్తి ఓపిక నశించిన తర్వాత ఆ కాలేజీ చుట్టూ తిరిగిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఆ శ్రీ చైతన్య కానీ పెద్ద బడాబాబుల కాలేజీల్లో ఇక్కడ లోకల్స్ వాళ్ళు ఎవరు జాయిన్ కాకపోవడంతో నిజామాబాదు, కరీంనగర్ అటు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళు ఆ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళు పలుమార్లు శ్రీ చైతన్య కాలేజీకి తిరగడంతో అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎస్, మీరు డబ్బులు కడితే మాత్రమే మీ సర్టిఫికేట్లు మీ చేతికి అందుతాయి తప్పిస్తే మీరు ఏమి చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వం మాకు ఆ బకాయిలు ఇవ్వట్లేదు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవి రాలేదు. మాకు కట్టాల్సిన సమ్ అమౌంట్ 70,000, 80,000, 1,50,000 వరకు కడితేనే మీ సర్టిఫికేట్లు మీకు ఇస్తాం, మీరు ఫర్దర్గా పై చదువులకు వెళ్ళొచ్చు అని కాలేజీ యాజమాన్యాలు చెప్పడంతో అటు విద్యార్థులు ఆ ప్రభుత్వంతో కొట్లాడలేక ఆ కాలేజీ యాజమాన్యంతో కొట్లాడలేక ఏం చేయలేక అక్కడున్న విద్యార్థి నాయకులతోటి ధర్నాకు కూర్చోవడం జరిగింది. నిన్న ఈవినింగ్ ధర్నాకు కూర్చుంటే అక్కడున్న ఆదిపట్ల సిఐ రవి గారు ఏమాత్రం గమనించకుండా ఏమాత్రం ఆ ఇష్యూ తెలుసుకోకుండా కేవలం ట్రాఫిక్ జామ్ అయిందనే ఒక్క కారణంతో ఏమాత్రం విద్యార్థులతో మాట్లాడకుండా వారి సమస్య ఏందో తెలుసుకోకుండా డైరెక్ట్గా రావడమే ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళు మార్నింగ్ నుంచి కూర్చొని అలసిపోయి ఉన్నారు. వాళ్ళ ఉపాధ్యాయులతోటి కాలేజీ యాజమాన్యాలతోటి మొత్తుకొని అలసిపోయి ఉన్న విద్యార్థులపైన సిఐ రవి గారు దురుసుగా ప్రవర్తించి వాళ్ళ వీపుల పైన కొట్టడం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు మీరు, విపరీతమైన కొట్టడం జరిగింది. అక్కడ ఆ విద్యార్థులకు సపోర్టుగా నిలిచిన ఆ విద్యార్థి నాయకులను కూడా విపరీతంగా కొట్టడం, కారిడోర్లు విపరీతంగా మానవత్వం లేకుండా అక్కడ సిఐ రవి గారు ప్రవర్తించిన సందర్భాన్ని మనం తుర్కెంజాల్లో చూడొచ్చు. రైట్, ఇకపోతే ముందు ఫీజు రియంబర్స్మెంట్ని బొందబెట్టే ప్రయత్నమే నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందంటే 100కి 100 నిజమే అనిపిస్తుంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే పిల్లల అకౌంట్లో ఇప్పటి వరకు 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి? ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే అదే కాలేజీ యాజమాన్యాలకు సర్ది చెప్పుకొని రేపో మాపో అని కొంత కాకపోతే కొంతనో ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ యూనియన్లతోటి కానీ ప్రభుత్వాలతోటి కానీ సంప్రదింపులు చేసుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేస్తలేదు అని అంటేనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి బొందబెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఒక రకంగా మేము డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లో ఇస్తాం, విద్యార్థులతోటి మీరు ఆ డబ్బులు అనేటివి వసూలు చేసుకోండి అని అంటే ఒక రకంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను లోన్ రికవరీ ఏజెంట్లు వసూలు చేసినట్టుగానే వాళ్ళ దగ్గర నుండి మీరు వసూలు చేసుకోండి అని అంటే పూటకోసారి వాళ్ళ అకౌంట్లో పడ్డ ఆ వారం రోజుల లోపల మీరు పేమెంట్ అనేది మీరు కట్టించుకోండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఒక రకంగా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలను రికవరీ ఏజెంట్ లాగా మార్చే ప్రయత్నంగా ఫీజు రియంబర్స్ను బొందబెట్టే ప్రయత్నంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది.
అని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు.